Very good morning, guys, and welcome you all to this batch. So, బ్యాచ్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ ఎప్పుడు చెప్పి విధంగా మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ బ్యాచ్ అనేది నా ట్రేడ్స్ నేను తీసుకుంటున్నాను, మీరు కూడా కాపీ చేసి పేస్ట్ చేయండి, మీకు కూడా ప్రాఫిట్స్ వస్తాయని చెప్పడానికి ఈ బ్యాచ్ ఉద్దేశం అయితే ఏం కాదు. జస్ట్ మీరు నాతో పాటు లైవ్ లో ఉండి నేను ఎంట్రీస్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఎగ్జిట్ ఎప్పుడు అవుతున్నాను, స్ట్రాటజీస్ ఏ స్ట్రాటజీస్ తీసుకుంటున్నాను, ఎప్పుడు ఎలాంటి ట్రేడ్స్ తీసుకుంటున్నాను, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవుతున్నాను, ట్రేడింగ్ సైకాలజీ ఎలా ఫాలో అవుతున్నాను, ఎమోషన్స్ ఎలా కంట్రోల్లో పెట్టుకుంటున్నాను, ఇవి నేర్చుకోవడానికి మాత్రమే. సో ఎవరిని ఎవరు కూడా నా ట్రేడ్స్ అనేవి కాపీ చేయవద్దు. మీ ప్రాఫిట్ అండ్ లాస్తో నాకు ఎటువంటి సంబంధం లేదు. సో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, ఈవెన్ దో మీరు ఎవరి ట్రేడ్స్ అన్నా కాపీ చేసినా సరే సక్సెస్ అవ్వలేని ఫీల్డ్ ఏదన్నా ఉందంటే అది ఒక ట్రేడింగ్ లోనే. ఎందుకంటే ట్రేడింగ్ లో ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కలా ఉంటది కదా. ట్రేడింగ్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ మైండ్ సెట్, నాట్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రాటజీస్ ఆర్ ఎల్స్ నాట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ ద ట్రేడ్స్. సో నేను ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 3 పర్సన్స్ ఉన్నారు అనుకోండి. పర్సన్ 1, పర్సన్ ఏ, పర్సన్ బి, పర్సన్ సి ఉన్నారు అనుకోండి. సో పర్సన్ ఏ నేను తీసుకున్న ట్రేడ్స్ కాపీ చేస్తే ఆ పర్సన్ ఏంటి, నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటున్నాను, ఎక్కడ ఎగ్జిట్ తీసుకున్నాను, సేమ్ అలాగే ఫాలో అయ్యాడు. పర్సన్ బి కూడా అలాగే అవుదామని చెప్పి, కాకపోతే కొంచెం ఫాస్ట్ ఎగ్జిట్ అయిపోయాడు. చాలు కదా, ఒక 1000 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది, ఈ రోజు క్లోజ్ చేసేద్దాం అని చెప్పి ఈ పర్సన్ అనేది కొంచెం ఫాస్ట్ గా ఎగ్జిట్ అయిపోయాడు. ఈ పర్సన్ ఏంటంటే, నా టార్గెట్ అయిపోయిన తర్వాత నేను క్లోజ్ చేసేసినా సరే ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కదా, ఇప్పటికే ఒక 5000 10,000 ప్రాఫిట్ వచ్చింది, ఇంకా ఎక్కువ వస్తాయి, ఇంకొక 5000 రావచ్చేమని చెప్పి ఈ పర్సన్ సి అనేది హోల్డ్ చేస్తాడు. సో ముగ్గురు మైండ్ సెట్స్ డిఫరెంట్ కదా. అందరూ కూడా నేను చేసిన విధంగానే చేయాలని చెప్పి రూల్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ రోజు ఏమవుతుంది, ఇది ఒక రోజు అనుకుందాము. నెక్స్ట్ రోజు ఏమవుతుందంటే, ఈ పర్సన్ ఏం చేస్తాడంటే, నేను చెప్పిన విధంగా చేశాడు కదా, నెక్స్ట్ టైం నాకు లాస్ వచ్చింది అనుకోండి, ఈ పర్సన్ కూడా లాస్ వస్తుంది. ప్రాఫిట్ నుంచి లాస్ చూసి ఈ పర్సన్ కి మళ్ళీ మైండ్ అనేది వేరే విధంగా ఆలోచిస్తుంది. అదేంటి, నిన్న ప్రాఫిట్ వచ్చింది కదా, సో అట్లీస్ట్ 1:1 ఫాలో అయితే నిన్న ప్రాఫిట్ అవుతుంది, ఈ రోజు ప్రాఫిట్ అవుతుంది కదా, రేపు నుంచి 1:1 తీసుకుందని చెప్పి పర్సన్ 3 ఏం చేస్తాడు, రేపు నుంచి ఈ రోజు ట్రేడ్ ఫెయిల్ అయిన తర్వాత నాకు ఫెయిల్ అయింది, తనకి ఫెయిల్ అయింది. పర్సన్ 3 ఏం చేస్తాడంటే, నేను రేపు 1:2 ఫాలో అయినా సరే రేపు నుంచి 1:1 దగ్గర ఎగ్జిట్ అయిపోతాడు. కాకపోతే నాకు టార్గెట్ 1:2 అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ బాధపడతాడు, మళ్ళీ ఎమోషన్స్ రివెంజ్ ట్రేడింగ్ చేయడము, తన తెలిసిన మెథడ్స్ తీసుకోవడము, నాలాగే ప్రాఫిట్స్ తెచ్చుకుందాం అని చెప్పి మళ్ళీ ఓవర్ ట్రేడింగ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల ఇక్కడ మొత్తం కూడా మ్యాన్పులేట్ అయిపోయింది ఇక్కడ ట్రేడ్స్ అనేది. ఈవెన్ దో నాతో పాటు లైవ్ లో ఉన్నా సరే, నా ట్రేడ్స్ కాపీ చేసినా సరే, సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ టు పర్సన్. ఓకే, నేను చెప్పినది మీకు అర్థమవుతుంది అనుకుంటా. కాపీ చేసినా సరే పాస్ అవ్వని ఎగ్జామ్ ఏమన్నా ఉంది ఈ భూమి మీద అంటే అది ఒక్క ట్రేడింగ్ మాత్రమే. ఎందుకంటే ట్రేడింగ్ స్ట్రాటజీ గేమో లేదంటే సంథింగ్ అనాలిసిస్ ఫాలో అయిపోవడం, అనాలిసిస్ కాపీ చేసేయడమో కాదు. డిపెండ్స్ అపాన్ ద మైండ్ సెట్. సో మీరు ఫస్ట్ ఆ మైండ్ సెట్ ని మాస్టర్ చేయాలి. ఆ మైండ్ సెట్ ఎలా మాస్టర్ చేయాలంటే, యూ హ్యావ్ టు కీప్ సర్టెన్ రూల్స్. సో ఆ రూల్స్ దాటకూడదు, ఆ రూల్స్ ని ఓవర్కమ్ చేయకూడదు. ఓకే, ఫర్ సపోజ్ నేను చెప్తున్నాను, నా క్యాపిటల్ అనేది 10 lakhs ఉంది. అందరి క్యాపిటల్ కూడా అంత ఉండకపోవచ్చు. 5 lakhs ఉండొచ్చు, 10 lakhs ఉండొచ్చు, 15 lakhs ఉండొచ్చు, 20 lakhs ఉండొచ్చు. సో రౌండ్ ఫిగర్ యావరేజ్ గా నా క్యాపిటల్ అనేది 10 lakhs ఉంది. సో నేను జనరల్ గా 1:1% ఫాలో అయితే 10,000 రిస్క్ చేసి 20,000 ప్రాఫిట్స్ తీయొచ్చు. ఓకే, లాస్ట్ 2023లో లైవ్ ట్రేడింగ్ చేసినప్పుడు, స్టార్ట్ చేసినప్పుడు అలాగే చేసామండి. కాకపోతే ఈ మార్కెట్ డైనామిక్స్ ఎవ్రీడే ఎక్స్పైరీస్ మారిపోయిన తర్వాత అది వర్కౌట్ అవ్వటం లేదు. అండ్ మనకి ప్రీమియమ్స్ కూడా పెరిగిపోతున్నాయి అండ్ క్యాపిటల్ అనేది సరిపోవట్లేదు. సో నేను ఏం చేస్తాను అంటే 0.5% రిస్క్ చేస్తున్నాను. అంటే 10 lakhs క్యాపిటల్ కి 5,000 రిస్క్ చేస్తాను, 10,000 ప్రాఫిట్ వరకు వెయిట్ చేస్తాను, విచ్ విల్ బి 1:2. అండ్ నెక్స్ట్ ఏంటంటే, నేను ఆల్మోస్ట్ ఈ లైవ్ ట్రేడింగ్ 20 డేస్ ఉన్నాయి అనుకోండి. అంటే సాటర్డే సండే తీసేస్తే వారానికి ఒక 5 డేస్ అనుకున్నా, 4 వీక్స్కి 20 డేస్ అనుకుందాం. సో ఐఎమ్ రెడీ టు లూజ్ పర్ డే మాక్సిమం 10,000 లాస్ కదా. సో 10,000 ఇంటూ 20, సో నేను 2 lakhs పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. సో చాలా మంది ఏంటంటే ఈ అమౌంట్ కూడా పోగొట్టుకోవడానికి రెడీగా ఉండరు. స్టాక్ మార్కెట్ లో మనం ఒక 10,000 పెట్టామంటే ₹1,00,000 సంపాదించాలన్న ఆ మైండ్ సెట్, ఆ కాన్సెప్ట్ తో వచ్చేస్తారు. సో అది కూడా రాంగే. సో నేను నా ఈ 10 lakhs లో 2 lakhs ఈ మంత్ నేను పోగొట్టుకోవడానికి రెడీగా ఉన్నాను. అంటే ఆ మైండ్ సెట్ మనం స్టార్ట్ చేయాలి. అంటే 2 lakhs పోగొట్టేసుకుంటాను కాదు, ఒక రోజు కూడా ప్రాఫిట్ రాకుండా ఉండకపోదా. సో 2 lakhs పోగొట్టేసుకుంటాను కాదు, కానీ 2 lakhs పోయినా పర్వాలేదు అన్న మైండ్ సెట్ తో వచ్చిన వాళ్ళే సక్సెస్ అవుతారు. అండ్ ఇన్ కేస్ బై మీ ఇది అనుకోండి ఏదనుకోండి 2 lakhs పోయినా సరే మనం బీట్అవుట్ చేయాలి. అందుకే ఏం చేయాలంటే, మనకి అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉండాలి. స్టాక్ మార్కెట్లో మొత్తం మనం ఇన్వెస్ట్ చేసేయాల్సిన పని లేదు, ఫుల్ టైం ట్రేడింగ్గా మారిపోవాల్సిన పని లేదు. అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా ఉంటే బెస్ట్. ఓకే, ఎందుకంటే అప్పుడే మీరు ఈ 2 lakhs పోయినా సరే దాన్ని మీరు ఓవర్కమ్ చేయగలరు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. పోయినా పర్వాలేదు అనుకుంటేనే స్టాక్ మార్కెట్లో ట్రేడ్ చేయాలి. ఎందుకంటే అప్పుడే మీకు
అదేంటి అలా అంటున్నానని చెప్పి మీరు ఏమనుకోకండి. అప్పుడే మీకు మీ ఎమోషన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి, మీ బ్రెయిన్ సరిగ్గా వర్క్ చేస్తుంది, అండ్ అది స్ట్రాటజీ మీద పడదు ఆ ఇంపాక్ట్ అనేది. ఓకే. అదే మీరు భయం భయంగా నాకు ఈఎంఐ కట్టాలి మా అంతా నాకు 10,000 5,000 కావాలనుకోండి, అనుకున్నారనుకోండి, ఏం చేస్తారు మీరు? ఒక 1,000 రూపాయలు ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఆపేస్తారు. లాస్ వచ్చినప్పుడు ఏమో రికవర్ అవుతుందని చెప్పి మళ్ళీ హోప్తో అలా హోల్డ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ఎక్కువ లాస్ వస్తుంది, మీ క్యాపిటల్ మొత్తం కూడా వైప్ అవుట్ అయిపోద్ది. సో నా రూల్స్ ఏంటంటే ఈ బ్యాచ్ మాక్సిమం రిస్క్ ఒక 5,000 చేస్తాము, ప్రాఫిట్ ఒక 10,000 వరకు ఏం చేస్తాం. అది ఫస్ట్ ట్రేడ్. సెకండ్ ట్రేడ్ ఏంటంటే, సెకండ్ కూడా ఏమైనా ఆపర్చునిటీ దొరికింది అనుకోండి, సేమ్ రిస్క్ 5,000, ప్రాఫిట్ 10,000. సో ఫస్ట్ ట్రేడ్ వర్కౌట్ అయింది అనుకోండి, 10,000 ప్రాఫిట్ వస్తుంది. లేదు ఫస్ట్ ట్రేడ్ ఫెయిల్ అయ్యి సెకండ్ ట్రేడ్ వర్కౌట్ అయింది అనుకోండి, స్టిల్ మనం 5,000 ప్రాఫిట్లో ఉంటాం, ఎందుకంటే 1:2 ఫాలో అవుతాం కాబట్టి. ఫస్ట్ ట్రేడ్ సెకండ్ ట్రేడ్ కూడా ఫెయిల్ అయింది అనుకోండి, అప్పుడు మాక్సిమం లాస్ అనేది -10,000 ఉంటుంది. ఆ రోజు ఇంకా డేని క్లోజ్ చేద్దాం. ఓకే. సో దిస్ ఈస్ ద రూల్స్. అండ్ నౌ కమింగ్ అబౌట్ ఇంపార్టెంట్ లెవెల్స్. మార్కెట్ స్టార్ట్ అవగానే ఇమీడియట్ గా ట్రేడ్ చేసాం కాకుండా జస్ట్ ప్రిపేర్ అవ్వాలి కదా, ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అవుతామో మనం దీన్ని కూడా అలానే ప్రిపేర్ అవ్వాలి. సో ఇంపార్టెంట్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయో అది కూడా చూసుకోవాలి. ఓకే. ప్రైస్ యాక్షన్ లెవెల్స్, మార్కెట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ సిపిఆర్ దగ్గరలో ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మనం ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో మార్క్ చేసుకుంటాము. ప్రీవియస్ సెషన్ హై అండ్ ప్రీవియస్ సెషన్ లో హియర్. సో దిస్ ఈస్ ద బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి. ప్రీవియస్ సెషన్ లో దగ్గర నుంచి మార్కెట్ బౌన్స్ జరిగింది కదా, సో దిస్ విల్ బి ద డిమాండ్ జోన్. సో ప్రీవియస్ సెషన్ హై లో మార్క్ చేసుకోవాలి, అండ్ ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్ లో ఇంపార్టెంట్ చూసుకోవాలి ఇప్పుడు కూడా మనం. సో ఇక్కడ హై దగ్గర నుంచి ఎటువంటి క్రాష్ అయితే లేదు, కానీ లో దగ్గర నుంచి బిగ్ బౌన్స్ అయితే జరిగింది. సో దిస్ లో అనేది ఇంపార్టెంట్. ఆ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ డిమాండ్ జోన్ ఇక్కడ కూడా ఉంది, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది కూడా మనకి ఇంపార్టెంట్ డిమాండ్ జోనే. సో మార్కెట్ కిందకు వచ్చినా సరే మనకి ఈ రెండు డిమాండ్ జోన్స్ ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోండి. నిఫ్టీ అయితే చాలా అగ్రెసివ్ గా మార్కెట్ కిందకి వస్తుంది. ప్రీవియస్ సెషన్ హై మార్క్ చేసుకుందాము, ఇది మొన్నటి సప్లై జోన్. వెయిట్ వెల్. సో నిన్న సప్లై జోన్ కదా, ఐ మీన్ మార్కెట్ ఇక్కడ నుంచి క్రాష్ అయింది కదా, సో దిస్ విల్ బి ద ఇంపార్టెంట్ సప్లై జోన్. అండ్ ఇది స్వింగ్ అనుకోవచ్చు మనకి, ఎందుకంటే 2 టైమ్స్ మార్కెట్ అక్కడికి వెళ్ళి ఆ తర్వాత రివర్స్ అయింది. ప్రీవియస్ సెషన్ లో ఇక్కడ ఉంది, ప్రీవియస్ సెషన్ లో అనేది ఇక్కడ ఉంది. సిపిఆర్ ఎలా ఉంది ఈరోజు? ఈరోజు సిపిఆర్ అనేది యావరేజ్ టు నేరో ఉంది. ఇప్పుడు సిపిఆర్ యావరేజ్ టు నేరో ఉంటే మార్కెట్ మనకి చిన్న హింట్, అది అంతే, నాట్ 100% ట్రూ, బట్ 100% వర్కింగ్ స్ట్రాటజీ ఏం కాదు, కానీ మనకి మోస్ట్లీ మనకి తెలుస్తుంది సిపిఆర్ యావరేజ్గా ఉంటే మనకి ట్రెండింగ్ అవుతుందని. కానీ ఈ రోజు ఎంత పెద్ద క్యాండిల్ దగ్గర అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ ఇంకా డిమాండ్ జోన్ దగ్గర ఉంది. బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ దగ్గర ఉంటే నీ బ్యాంక్ నిఫ్టీ రివర్స్ అయింది అనుకోండి, అప్పుడు నిఫ్టీ కూడా రివర్స్ అవుతుంది వితౌట్ ఎనీ రీజన్. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ కోరిలేషన్ కూడా అర్థం చేసుకోవాలి, అది కూడా ఇంపార్టెంటే. సో వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఈ క్యాండిల్ రెడ్ వచ్చిన తర్వాత అందరూ కూడా షార్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేస్తుంటారు, కాకపోతే ట్రాప్ అవుతుంటారు, ఇలాంటి క్యాండిల్స్ దగ్గర ట్రాప్ అవుతుంటారు. సో ఇన్స్టెడ్ షార్ట్ లాంగ్ ఎంట్రీ వెళ్తే మనకి రిస్క్ రివార్డ్ బాగుంటుంది, ఎందుకంటే లూజ్ అయ్యేటప్పుడు కొంచెమే లూజ్ అవుతాం, విన్ అయ్యేటప్పుడు ఎక్కువ విన్ అవుతాం. ఓకే. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా అలాగే డిమాండ్ జోన్ దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఈ డిమాండ్ జోన్ బ్రేక్అవుట్ అవుతుందా, బ్యాంక్ నిఫ్టీ డిమాండ్ జోన్ నుంచి వి షేప్ రివర్సల్ అయినా జరుగుతుందా చూద్దాము. సో నెక్స్ట్ బార్ కూడా రెడ్ క్యాండిలే, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా సపోర్ట్ దగ్గర ఉంది బ్యాంక్ నిఫ్టీ. సో నిఫ్టీ కూడా రివర్స్ అయితే రివర్స్ అవ్వచ్చు. ఇన్ కేస్ నిఫ్టీ సెకండ్ క్యాండిల్ అయినా బులిష్ క్యాండిల్ ఫామ్ అయితే మనం లాంగ్ ఎంట్రీ అయినా ప్లాన్ చేసుకోవచ్చు.
24,550 దగ్గర రన్ అవుతుంది కదా ఏటీఎం. సో 24,550 వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. నిఫ్టీ 24,550 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. ఇన్ కేస్ అది గ్రీన్ క్యాన్ క్లోజ్ అయితే లైక్ విల్ ట్రై టు గో లాంగ్. సో హై ఎక్కడి వరకు వెళ్ళింది ఇది? 220 వరకు వెళ్ళింది. 221. బ్యాంక్ నిఫ్టీ కూడా 55,400 పుట్ ఆప్షన్ వాచ్ లిస్ట్ లో పెట్టుకుంటున్నాను. 55,400 బ్యాంక్ నిఫ్టీ. ఏదేస్ 55,400. యా, 55,400, 500 కూడా పెట్టుకుంటాను. ఓకే. సో నిఫ్టీ సీన్స్ లైక్ ఇట్ ఈస్ క్లోజింగ్ గ్రీన్. కాకపోతే క్యాండిల్ ఇంకా క్లోజ్ అవ్వడానికి 1 minute 40 seconds ఉన్నాయి. క్లోజ్ అవుతుందో లేదో చూద్దాము. క్యాండిల్ క్లోజింగ్ కూడా ఇంపార్టెంటే. కలర్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో అయితే గ్రీన్ కలర్ వచ్చింది, వేరేస్ నిఫ్టీలో స్టిల్ రెడ్ క్యాండిల్ క్లోజ్ అయింది. 55,500 పుట్ ఆప్షన్ సెల్ చేస్తాను. ఒక 90 క్వాంటిటీస్ ప్లాన్ చేస్తాను. ఓకే, 850 దగ్గర రన్ అవుతుంది. 860. ఇంకా తీసుకోలేదు ఈ లెవెల్. ఓకే. సో 845 అయింది. రిస్క్ ఇందులో ఒక 5,000 కదా మన రిస్క్. 5,000 డివైడెడ్ బై 90. సో 55 పాయింట్స్ పెట్టుకోవచ్చు. 55 ప్లస్ 845. సో 900 ఈస్ ద స్టాప్ లాస్. 900 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. సో ప్రెసెంట్ 1,000 రూపీస్ ప్రాఫిట్ అయితే రన్ అవుతుంది. 1,700, 1,800 ప్రాఫిట్. 2,800 ప్రాఫిట్. 3,808 బ్యాంక్ నిఫ్టీ లెవెల్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్. సో నెక్స్ట్ మనకి రెసిస్టెన్స్ మనకి 20 EMA ఉంది మరి. సో ఈ లెవెల్ నుంచి మళ్ళీ రిజెక్షన్ అవుతుందా లేదంటే మార్కెట్ పైకి వెళ్తుందా అని చెప్పి చూడాలి. సో ఇప్పుడు స్టాప్ లాస్ ట్రైలింగ్ చేసుకొని కానీ స్కేలింగ్ అవుట్ చేస్తాను. స్కేలింగ్ అవుట్ అంటే లెట్ మీ షో యూ. ఇప్పుడు స్టాప్ లాస్ 90 క్వాంటిటీస్ నేను 900 పెట్టున్నాను కదా. సో ఓన్లీ 60 క్వాంటిటీస్ 900 పెట్టుకుంటున్నాను. రిమైనింగ్ 30 క్వాంటిటీస్ 845 లోంచి హాఫ్ ఎంత, లైక్ 845 ప్లస్ ఒక 30 పాయింట్స్ పెట్టుకుంటాను. 875 పెట్టుకుంటున్నాను. ఓకే. సో లెట్ మీ షో యూ ద స్టాప్ లాస్. టోటల్ 90 క్వాంటిటీస్ కదా. సో లోడ్ అవుతుంది వెరీ వెల్. యా, 30 క్వాంటిటీస్ ఏమో 875 పెట్టుకున్నాను. 60 క్వాంటిటీస్ 900 పెట్టుకున్నాను. సో దట్ ఇప్పుడు లూజ్ అయినా సరే మనం ఒక స్కేలింగ్ ఇన్ అంటే మనకి యాడింగ్ కదా పొజిషన్స్. ఇది స్కేలింగ్ అవుట్ అనమాట. ఓకే, అంటే లూజ్ అవుతున్నప్పుడు తక్కువ లూజ్ అవుతాము. అంటే యాక్చువల్గా 5,000 అనుకున్నాం కదా, 5,000 కన్నా కొంచెం చేంజ్ తో మనం లూజ్ అవుతాం అనమాట. ఇన్ కేస్ వర్కౌట్ అయితే సేమ్ 1:2 అనేది రావచ్చు. సో విల్సి బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం అగ్రెసివ్ గానే మూవ్ అవుతుంది. ఈ లెవెల్ పైకి వెళ్తే సిపిఆర్ కూడా రిజెక్షన్ ఉంది మరి. నిఫ్టీ ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, కాకపోతే ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీలో తీసుకున్నాం కాబట్టి విల్ వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పై వరకు వెళ్ళిన తర్వాత కిందకి వస్తుంది, అంటే ఇక్కడ సెల్లర్స్ కొంచెం పుష్ చేస్తున్నారు ప్రైస్ ని కిందకి. నిఫ్టీ కూడా పైకి వెళ్ళిన తర్వాత కిందకి వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు స్కేలింగ్ అవుట్ ఇంకా కొంచెం తక్కువ చేస్తాను. లైక్ స్టాప్ లాస్ ఏం చేస్తున్నానంటే 60 క్వాంటిటీస్ ఎగ్జిట్ అయిపోతాను హాఫ్ 875 దగ్గర. సో నేనైతే బయట ఉన్నాను, ఇంటర్నెట్ కొంచెం స్లోగా ఉంది. సో 90 క్వాంటిటీస్ కదా టోటల్. ఇప్పుడు 60 క్వాంటిటీస్ 875 దగ్గర క్లోజ్ చేస్తాను. 30 క్వాంటిటీస్ అయితే 900 వరకు వెయిట్ చేస్తాను.
సో చూద్దాం ఏమైతుంది ఈ ట్రేడ్. ప్రెసెంట్ అయితే 1500 రన్ అవుతుంది. సో గ్రూప్ లో ఫస్ట్ టార్గెట్ 800 ఇచ్చాము. సో స్కాల్పర్స్ తో తీసుకోవచ్చు. 800 అనేది హిట్ అయ్యింది. సో ఫస్ట్ టార్గెట్ అనేది అయ్యింది మనకి. సో బ్యాంక్ నిఫ్టీ మనకి ఓన్లీ మనకి సెంట్రల్ ప్యూర్ దగ్గర భయపడాలి మనం. ఎంట్రీ మనం ఇక్కడ ఈ లెవెల్ దగ్గర తీసుకున్నాం కదా. రిస్క్ రివార్డ్ చూసుకుంటే 100 పాయింట్స్, 200 వరకు వెయిట్ చేయాలి మినిమం. కాకపోతే ఇక్కడ 20 ఎంఏ ఆపేస్తుంది 150 దగ్గర. 200 అయితే మనకి టాప్ సిపిఆర్ వస్తుంది. సో దిస్ ఈస్ ద టార్గెట్. టాప్ సిపిఆర్ ఇస్ ద టార్గెట్, గ్రీన్ హారిజాంటల్ లైన్. సో చూద్దాం ఏమైతుందో. ప్రెసెంట్ అయితే 4500 నుంచి బ్యాక్ అయితే వచ్చింది. ఓకే, నిఫ్టీ అయితే డేలో బ్రేక్అవుట్ అవుతుంది. సో ఇక్కడ బేరిష్నెస్ చూపిస్తుంది నిఫ్టీ. సో ఎందుకు ఏం చేస్తున్నానంటే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటున్నాను. ప్రెసెంట్ ఇప్పుడు కాస్ట్ వచ్చింది కదా, ఆల్రెడీ 4000కి వెళ్ళి. సో స్టాప్ లాస్ ఇప్పుడు రిస్క్ 2500 పెట్టుకుంటున్నాను. 90 క్వాంటిటీస్ 875 దగ్గర పెట్టుకున్నాను. 875 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. సో ఇక్కడ మరి నిఫ్టీ డేలో బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు కదా అని చెప్పి మీరు అడగొచ్చు. కాకపోతే ఇక్కడ చూడండి, బ్యాంక్ నిఫ్టీ చెప్పాను కదా స్టిల్ సపోర్ట్ దగ్గర ఉంది. ఇదంతా కూడా డిమాండ్ జోనే కదా. సో బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ దగ్గర ఉన్నప్పుడు నిఫ్టీ షార్ట్ వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు. సో ఐ విల్ నాట్ గో షార్ట్ ఇన్ నిఫ్టీ ఈవెన్ దో డేలో బ్రేక్అవుట్ అయినా సరే. సో ప్రెసెంట్ అయితే 2000 రన్ అవుతుంది మళ్ళీ. సో ఇన్ కేస్ లూజ్ అవుతే ఓన్లీ 2500 లూజ్ అవుతాము. విన్ అయితే ఒక 10,000 వరకు వెయిట్ చేస్తాను మినిమం. ఓకే, ఎందుకంటే ఫస్ట్ రిస్క్ మనం 5000 పెట్టుకున్నాం కదా. సో అదే ఫాలో అవ్వాలి. రిస్క్ ఇప్పుడు తగ్గించాం కదా 2500 అని చెప్పి 5000 దగ్గర క్లోజ్ చేయడం కాదు. విల్ సీ ద ప్రైస్ యాక్షన్. ఇన్ కేస్ ఇక్కడ సిపిఆర్ దగ్గర నుంచి అయినా రివర్సల్ కానీ రెడ్ బార్ కానీ వస్తే అప్పుడు చూద్దాము క్లోజ్ చేయడానికి. ప్రైస్ యాక్షన్ ఫాలో అవ్వాలి. ప్రాఫిట్ ని చూసి టెంప్ట్ అవ్వడమో లేదంటే ప్రాఫిట్ ని చూసి భయపడడం ఇలాంటివి చేయకూడదు. ఓకే. సో షార్ట్ ఎంట్రీ ఎప్పుడు ప్లాన్ చేయాలంటే ఐదర్ బ్యాంక్ నిఫ్టీ కూడా డేలో బ్రేక్అవుట్ అవ్వాలి. డేలో అండ్ డిమాండ్ జోన్ ఉంది కదా, అది బ్రేక్ డౌన్ అయితే అప్పుడే షార్ట్ ఎంట్రీ గురించి ఆలోచించాలి. నిఫ్టీ ఇక్కడ టెంప్ట్ చేస్తుంది షార్ట్ వెళ్ళడానికి. కాకపోతే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకోవాలి. నిఫ్టీతో పాటు బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకోవాలి సైమల్టేనియస్ గా. సో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ జోన్ బ్రేక్ డౌన్ అయితేనే అప్పుడు షార్ట్ గురించి ఆలోచించాలి. హై అయితే ఇందాక 4500, ఆల్మోస్ట్ 5000 దాకా వెళ్ళింది మరి ప్రాఫిట్ అనేది. బట్ చెప్తున్నాను కదా, ప్రాఫిట్ ని కాన్సన్ట్రేట్ చేయకూడదు, మనం ప్రాసెస్ ని కాన్సన్ట్రేట్ చేయాలి. సో ఈ లెవెల్ దగ్గర మనం ఎంట్రీ తీసుకున్నాం కాబట్టి 1:2 అక్కడ టాప్ సిపిఐ దగ్గరకు వస్తుంది. సో టాప్ సిపిఆర్ వరకు వెళ్తే అప్పుడు క్లోజ్ చేద్దాము. ఆర్ఎల్స్ ఇక్కడ ప్రైస్ యాక్షన్ చూద్దాం. ఈ లెవెల్ దగ్గర 20 ఎంఏ కిందకి స్లోప్ అవుతుంది కదా, ఈ లెవెల్ దగ్గర ఏమైనా బేరిష్నెస్ ఏమైనా చూపిస్తే అప్పుడు స్టాప్ లాస్ స్టైల్ చేసుకోవడమో ప్రాఫిట్ బుక్ చేసుకోవడమో చూడాలి. 5000 ప్రాఫిట్ అనేది టచ్ అయింది. 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది. 785 వరకు వెళ్ళింది లో 780. సో బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఫర్దర్ గా అప్ సైడ్ మూవ్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో 775 కూడా వచ్చింది లో. ఐ మీన్ ప్రాఫిట్ 6000 వచ్చింది. సో ఈసారి ఏం చేద్దామంటే 7000 ప్రాఫిట్ టచ్ అయితే అప్పుడు స్టాప్ లాస్ కాస్ట్ పెట్టుకుంటాను. ఎందుకంటే సెంట్రల్ పివోట్ అండ్ 20 ఎంఏ కూడా ఇంపార్టెంటే కదా డౌన్ ట్రెండ్ లో. అంటే మార్కెట్ సిపిఆర్ కింద క్లోజ్ అయింది ఫస్ట్ క్యాండిల్. సో చూద్దాము. ఈ లెవెల్ దగ్గర నుంచే రిజెక్షన్ వస్తుందా లేదంటే ఈ లెవెల్ నే బ్రేక్అవుట్ చేస్తుందా అని చూడాలి. ఓకే గైస్, 7500 1:1.5 రిస్క్ రివార్డ్ వచ్చింది. సో ఇంకా హోల్డ్ చేస్తాను. కాకపోతే స్టాప్ లాస్ అప్డేట్ చేసుకుంటాను. 845 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్. కాస్ట్ పెట్టేసుకుంటున్నాను. 845 ఇస్ ద స్టాప్ లాస్. సో టార్గెట్ నేను 730 దగ్గర తీసుకుంటాను. 730 ఆర్ ఎల్స్ 10,000 ప్రాఫిట్ వస్తే ఇట్లా క్లోజ్ చేస్తాను. ఇన్ కేస్ ఈ ట్రేడ్ లూజ్ అయినా సరే మనకి ఫర్క్ అయితే ఏం పడదు. సో ఆల్రెడీ చెప్పాను కదా ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ అని. సో సెంట్రల్ పివోట్ ఇక్కడి నుంచి రిజెక్షన్ అవుతుందా లేదంటే బ్రేక్అవుట్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తుందా చూడాలి. సో ప్రెసెంట్ అయితే సేఫ్ అయిపోయాము. ఓకే, 760కి అయితే వచ్చింది. సో 9000 ప్రాఫిట్ 1:2కి దగ్గరగా వచ్చింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మనకి టార్గెట్ సిపిఆర్ అని చెప్పన్నాం కదా, టాప్ సిపిఆర్, ఆ సిపిఆర్ దగ్గర అయితే వస్తుంది.
అలాగే 9,000 వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టాప్ లాస్ అనేది ట్రయల్ చేసుకుందాము. ఒక 5,000 వస్తే క్లోజ్ చేస్తాను. 8,000 9,000 వరకు వెళ్ళింది కదా. సో ఈ లెవెల్ కూడా ఆల్మోస్ట్ టార్గెట్కి అయితే వచ్చింది. 730 వస్తే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను, ఆర్ఎల్స్ 790 వస్తే క్లోజ్ చేస్తాను. 7 788 పెట్టుకున్నాను స్టాప్ లాస్. 788 హిట్ అయితే క్లోజ్ చేస్తాను. ఓకే గైస్, ఆల్మోస్ట్ ద టార్గెట్ అనేది రీచ్ అయిపోయింది 1:2. సో ఇక్కడ 20 ఎంఏ సెంట్రల్ ప్యూర్ కూడా ఉందని చెప్పాను కదా. సో బెటర్ క్లోజ్ చేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాను. ఓకే, ఎనీహౌ రీసింగ్ ఉన్నాం కదా, 788 వస్తే క్లోజ్ చేస్తాను. సో ఈ లెవెల్ అనేది ఇంపార్టెంట్ రిజెక్షన్ ఇప్పుడు. సో 20 ఎంఏ అండ్ సెంట్రల్ ప్యూర్ ఇందాక నుంచి అదే చెప్తున్నాను. ఇక నిఫ్టీ అయితే నథింగ్ ఈస్ హ్యాపెనింగ్. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది 767. సో 7,500 దగ్గర క్లోజ్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ మనకి 1:2 ఇక్కడ టచ్ అయిపోయింది. 55,684 అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది. ఆర్ఎల్స్ 5,000 వరకు వదిలేద్దామా అనేది చూడాలి. ఓకే, 755కి వెళ్తే అప్పుడు అప్డేట్ చేస్తాను స్టాప్ లాస్ 760కి. ఓకే, సో 760 పెట్టేసుకున్నాం స్టాప్ లాస్. సో 7,500తో క్లోజ్ చేసేస్తాను. ఇన్ కేస్ లూజ్ అయినా 760కి వస్తే 7,500 వచ్చేస్తుంది. ఓకే, సో 7,494. ఓకే, 594 ఇస్ ద ప్రాఫిట్. 757 దగ్గర అయితే వచ్చింది. సో డన్ ఫర్ ద డే. ఈ లెవెల్ డిమాండ్ జోన్ అని చెప్పాను కదా, డిమాండ్ జోన్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఎవరైతే షార్ట్ వెళ్ళారో వాళ్ళందరినీ కూడా ట్రాప్ చేస్తారు. ఓకే, సో ఎనీహౌ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు సిపిఆర్ అనేది, నిఫ్టీలో సిపిఆర్ అనేది యావరేజ్ ఉంది కాబట్టి ఏదైనా జరగవచ్చు. మార్కెట్ డౌన్ ట్రెండ్ కూడా కంటిన్యూ అవ్వచ్చు. సో అందుకే ఎనీహౌ మనకి టార్గెట్ కూడా అయిపోయింది కదా 1:2కి. చూడండి, ఆల్మోస్ట్ 1:2 టార్గెట్ మనం ఇక్కడ పెట్టుకున్నాము. 55,696 దగ్గర 55,683 వరకు వెళ్ళింది ఆల్మోస్ట్ ద టార్గెట్. అండ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా చెప్పాను ఇందాక. 20 ఎంఏ అండ్ సెంట్రల్ పీరియడ్ ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కూడా ఉంది. సో అందుకే సో ఎనీ హౌ డన్ ఫర్ ద డే. విత్ ఇన్ ఆల్మోస్ట్ ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నాం, ఫస్ట్ ట్రేడ్ 9:25 తీసుకున్నాము, 9:45కి క్లోజ్ చేసాము. విత్ ఇన్ 20 మినిట్స్ అయితే ట్రేడ్ అయిపోయింది. సో డే వన్ ప్రాఫిట్ వచ్చి మనకి 7,500. సో 10,000 వరకు వెయిట్ చేద్దాం అంటున్నా. కాకపోతే ఈ సిపిఆర్ అనేది కొంచెం భయపెట్టింది. అండ్ ఆల్మోస్ట్ మనం రూల్సే ఫాలో అయ్యాంలేండి. ఓకే, సో ఇక్కడ ఇదే చెప్తున్నాను కదా, ఇలాంటి రెడ్ బార్స్ వచ్చినప్పుడు ఎవరు కూడా షార్ట్ ఎంట్రీస్ ప్లాన్ చేయకండి. ఇంత పెద్ద రెడ్ బార్స్ వచ్చినప్పుడు రిస్క్ రివార్డ్ బాగోదు. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇన్స్టిట్యూషన్స్ ఏం చేస్తారు, మనం ఎప్పుడు ట్రాప్ అవుతామా అని చెప్పి చూస్తుంటారు కదా. సో ఇలాంటివి ట్రాప్ బార్స్ అన్నమాట. ఎవరైతే షార్ట్ వెళ్ళారో ఇప్పుడు మార్కెట్ ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అగ్రెసివ్ గా మార్కెట్ పైకి వెళ్తే వెళ్ళొచ్చు. ఓకే, సో వాళ్ళకి ఏం కావాలంటే లిక్విడిటీ కావాలి. లిక్విడిటీ కావాలంటే మనలాంటి వాళ్ళనే ట్రాప్ చేస్తుంటారు. అందరూ ఏమనుకుంటారు, ఇంత పెద్ద క్యాండిల్ వస్తుంది కదా, మార్కెట్ ఈరోజు డౌన్ ట్రెండ్ అని చెప్పి ఎంట్రీ తీసుకుంటారు. బట్ అయిపోయిన తర్వాత అదేంటి, నేను ఎంట్రీ తీసుకున్నప్పుడు స్టాప్ లాస్ హిట్ అవుతుందని చెప్పి అలాంటి భయాలు కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ క్యాండిల్ దగ్గర చెప్తున్నాను. ఇన్ కేస్ ఈ లెవెల్ లో బ్రేక్అవుట్ అయితే మార్కెట్ కిందకి వస్తే రావచ్చు, కానీ ఫస్ట్ క్యాండిల్ గురించి అయితే నేను చెప్తున్నాను. ఓకే, సో డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. సో చెప్పిన రూల్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మాక్సిమం 10,000 లాస్ కాబట్టి 10,000 ఇంటూ 20, 2 lakhs వరకు రెడీగా ఉంటేనే మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. 10 lakhs క్యాపిటల్తో. ఐ మీన్ ఇప్పుడు 10 lakhs క్యాపిటల్ కాబట్టి నేను చెప్తున్నాను. సో మీ దగ్గర 5 lakhs ఉందనుకోండి క్యాపిటల్. సో రిస్క్ ఎంత పర్ డే, మాక్సిమం 5,000 అనుకున్నా
5,000 × 20, ఒక 1 lakh రిస్క్ వరకు పర్వాలేదు, ఒక నెలలో 1 lakh రిస్క్ చేయగలను పర్వాలేదు, పోయినా పర్వాలేదు అనుకుంటేనే స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వాలి. ఓకే. సో ఓకే గైస్, డన్ ఫర్ ద డే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్ టుమారో. బాయ్.